నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. చల్లని రాత్రి హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్తున్న బస్సులో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. అకస్మాత్తుగా బూమ్, భారీ శబ్దం, మంటలు చెలరేగాయి. హాహాకారాలు. ఇది సినిమా కాదండి, కర్నూలులో జరిగిన ఘోరమైన ట్రాజడీ. వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతై 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అక్టోబర్ 24, 2025 తెల్లవారుజామున 4:20 కర్నూలు శివారు చిన్నటేకూరు సమీపంలో జాతీయ రహదారి 44పై హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రయాణిస్తోంది. ఆ బస్సు ఉలికొండ వద్ద ఒక బైక్ వేగంగా వచ్చి బస్సును ఢీకొంది. ఆ బస్సు ఇంధన ట్యాంకులోకి దూసుకెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో బస్సు మొత్తం అగ్నిగుండంగా మారింది. నిద్రలో ఉన్న ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ బయటకు పరిగెత్తే ప్రయత్నం అయితే చేశారు, కానీ చాలామంది మంటల్లోనే చిక్కుకుపోయారు. 20 మందికి పైగా సజీవ దహనం అయ్యారని తెలుస్తోంది. ఓ ప్రమాదం, అందులో ఆహుతైన ఎన్నో ప్రాణాలు. వీటికి కారణాలు మరెన్నో. మన సురక్షిత ప్రయాణానికి మన కోసం ఉన్న సంస్థలు చాలా ఉన్నాయి. ప్రయాణికుల క్షేమానికి ఈ సంస్థలన్నీ తీసుకుంటున్న చర్యలేంటి? ఎన్ని చర్యలు తీసుకున్నా ఇటువంటి ప్రమాదాలకు కారణాలేంటి? ఇటువంటి మరిన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడం కోసం మనతో పాటు డాక్టర్ శ్రీనివాస్ పుప్పల గారు ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాస్ గారు. సార్, ఇప్పుడు ఈ బస్సు ప్రమాదం గురించి మీకు ఐడియా ఉండే ఉంటుంది సార్. ఫస్ట్ మీరు మొట్టమొదటిగా చెప్పాల్సింది, మీరు రిటైర్డ్ డీజీఓగా కూడా చేశారు. సో ఈ ట్రాన్స్పోర్టేషన్లో ప్రైవేట్ బస్సులు ఎక్కువగా ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నాయి. ఎందుకని మీ అభిప్రాయంలో చెప్పండి సార్. ఈ ప్రమాదానికి కారణం మొదటగా డ్రైవర్ నిర్లక్ష్యం. అంటే సపోజ్ ఈ ప్రమాదాన్ని తీసుకున్నట్టయితే మనకి ఇంకా అక్కడ రియల్ ఇన్వెస్టిగేషన్ కానట్టుంది. అది మరి బస్సు డ్రైవర్దా లేక మోటార్ సైకిల్ రైడర్దా అనేది తేలాలి అక్కడ. అంటే వారిది ఉండొచ్చు, వీరిది ఉండొచ్చు, ఎవరిదైనా ఒకరిది ఉంటుంది. అయితే అంటే ఎట్లా అంటే బస్సు రోడ్డు మీద వెళ్తుంటే సడన్ గా మోటార్ సైకిల్ రావడమో, లేకుంటే మోటార్ సైకిల్ నెమ్మదిగా వెళ్తుంటే ఈయన డిస్ట్రాక్షన్ లో ఉండే దానికి గుద్దడమో, ఎవరిదో తప్పు ఉంటుంది. అది మనకు ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. అయితే ఇలాంటి వాహన ప్రమాదం అంటే రోడ్ ప్రమాదాల్లో ముఖ్యంగా ఎక్కువ కారణం డ్రైవర్దే. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మరి మనం కారణాలు విశ్లేషిస్తే చాలా ఉంటాయి. అంటే మనకు ప్రతి ఒక్క కారణం ఓవర్ స్పీడింగ్ అనే రికార్డ్ అవుతుంటుంది రికార్డ్ ప్రకారం. కానీ ఒక ఓవర్ స్పీడే కాకుండా ఓవర్ స్పీడ్ వెళ్తున్నప్పుడు ఆ డిస్ట్రాక్షన్ వల్ల, సపోజ్ ఓవర్ స్పీడ్ వెళ్తూ మంచి డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటే కొంతవరకు ప్రమాదం జరగకుండా కాపాడవచ్చు. అంటే ఎట్లా అంటే ఒక 100 కిలోమీటర్లు వెళ్తున్న వాహనం మనం ఏదన్నా చూసి ఆగాలన్నా స్లో చేయాలన్నా ఫస్ట్ మనం యాక్సిలరేటర్ మీదకి వెళ్ళి కాల్ తీసి బ్రేక్ పెడల్ మీద వేయాలి. అంటే ఆ యాక్సిలరేషన్ మీదకి వెళ్ళి కాల్ తీసి బ్రేక్ పెడల్ మీద వేసేవరకు 1 to 1.5 సెకండ్స్ పడుతుంది కామన్ మ్యాన్ కూడా. మరి 100 km/h వెళ్తున్న వాహనం 40 మీటర్లు ఆల్రెడీ దాచుతుంది. 1.5 సెకండ్స్ లో దాదాపు 40 మీటర్లు వెళ్ళిపోతుంది. దాని తర్వాత డ్రైవర్ బ్రేక్ అప్లై చేస్తాడు. ఆ ముందు డిస్టెన్స్ ఏమో థింకింగ్ డిస్టెన్స్ అంటాం. ఇప్పుడు బ్రేక్ అప్లై చేసినప్పుడు బ్రేకింగ్ డిస్టెన్స్, ఆ బ్రేక్ చేసినాక వెంటనే ఆగది కొండి, కొంత దూరం వెళ్ళి అది దాదాపు 80 మీటర్ల దూరం వెళ్తుంది. అంటే దాదాపు మనకు 120 మీటర్ల ముందు మరి డ్రైవర్ గమనించినట్టయితే ఆ డ్రైవర్ స్లో చేయగలుగుతాడు. ఇంకేంటంటే ఇంటెన్సిటీ ఆఫ్ డిస్ట్రాక్షన్ అనేది ఆ వాహన స్పీడ్ మీద ఉంటుంది. ఏదైనా డిస్ట్రాక్షన్ అంటే అక్కడ ఏమైందంటే వెలాసిటీ పెరిగిన కొద్దీ ఎనర్జీ పెరుగుతుంది. ఆ ఎనర్జీ అంతా ఈ డిస్ట్రాక్షన్ లా డిసిపేట్ అవుతుంది. ఏంటంటే ½ mv² ఎనర్జీ ఈక్వేషన్. మాస్ బస్సు అంతే, కానీ వెలాసిటీ పెరుగుతుంది స్క్వేర్ రేట్లలో మనకు. అంటే 2 ఉంటే 4 ఉంటే 16 రేట్లు ఇట్లా పెరుగుతుంటది. అంటే చెప్పడం ఇక్కడ మొత్తం టైం ఫ్యాక్టర్ మీదే ఆధారపడి ఉంటుంది, అంతే కదా? ఎగ్జాక్ట్లీ. ఎప్పుడు డ్రైవరు రియాక్ట్ అయిండు, ఆ రియాక్ట్ అయిన నుంచి మనం ఈ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ అవుతుంది. అయితే డ్రైవరు లేట్ గా రియాక్ట్ అయిన అనుకోండి, ఆ 120 మీటర్స్ అక్కడి వరకు చేరుకునే వరకు 120 మీటర్స్ తక్కువ ఉంటుంది కదా డిస్టెన్స్. అంతలో ఆయన గుద్దినాక కూడా మనం, అందుకే మనం చాలా సందర్భాలలో అరే గుద్ది కొంత దూరం తీసుకెళ్ళిండు బండి అంటారు. ఆ గుద్ది ఎందుకు తీసుకెళ్తుంది అంటే ఇదే కారణం. డ్రైవర్ లేట్ గా రియాక్ట్ అవ్వడం వల్ల ఆ బ్రేక్ అప్లై చేసి ఆయన గుద్దిన తర్వాత కొంత దూరం వెళ్ళిపోయింది. ఆ టోటల్ డిస్టెన్స్ ఇంత డిస్టెన్స్ అవసరం, అది దాన్ని ఎవరు కూడా తగ్గించలేము.
ఎందుకంటే అది కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి లేదంటే ఏంటంటే రోడ్ సర్ఫేస్ కానీ మరి బ్రేకింగ్ ఎఫిషియన్సీ కానీ ఇవన్నీ ఉంటాయి. అయితే ఆ స్పీడ్ వెళ్తున్న కొద్దీ ఎంత స్పీడ్ పెంచితే అంత అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉన్నది. శ్రీనివాస్ గారు, ఈ ఇక్కడ నాకు ఒక చిన్న ప్రశ్న అండి. మామూలుగా ఈ ఏసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు కావచ్చు, గవర్నమెంట్ బస్సులు కావచ్చు, ఏసీ బస్సులు అంటే కొంచెం బాగా ప్రొఫెషనల్ ట్రైన్డ్ డ్రైవర్స్ ఉంటారని అనుకుంటూ ఉంటారు జనాలంతా. ఇన్ఫ్యాక్ట్ మనంతా ట్రావెల్ చేసినప్పుడు కూడా వాళ్ళకి నీట్గా డ్రెస్ అది వేసుకొని వాళ్ళు కొంచెం ట్రైన్డ్గా ఉంటారు అని అనుకుంటాం. మరి అంత ప్రొఫెషనల్ డ్రైవర్స్ కూడా ఈ టైం ఫ్యాక్టర్ అనేది ఆ చిన్నపాటి నాలెడ్జ్ ఉన్నదా? అది ఇందులో ఏంటంటే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మనిషి ఆలోచన అంతే. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మనం ఆ యాక్సిడెంట్ జరగడానికి కారణం ఏంటంటే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో నిర్లక్ష్యం. మనం లైఫ్ లాంగ్ అంతా చేసి ఆ సెకండ్ లో ఫోన్ దిక్కు డిస్ట్రాక్షనో లేకుంటే పక్క ప్యాసింజర్ తోటి మాట్లాడడము. సపోజ్ మనం కార్లో వెళ్తుంటాం, వెళ్ళినప్పుడు వెనక పిల్లలు ఉంటారు, మనకు వాళ్ళ పిల్లలు గొడవ చేస్తే ఏం చేస్తామంటే మన రియాక్షన్ ఏంటంటే వెనకకు తిరిగి చూసి వాళ్ళను మనం ఊపుంచడమో లేకుంటే మందలియడమో జరుగుతుంది. అంటే ఆ రెప్పపాటులోనే జరిగిపోద్ది. రెప్పపాటులో జరిగిపోద్ది. ఆ జరిగడంలో కూడా కొంత సందర్భాల్లో ఏమైందంటే మనం అంటే ఆ తొందరలో బ్రేక్ వత్తాలన్నా యాక్సిలరేటర్ వస్తాం. మీరు చూడండి, ప్రమాదం జరిగినప్పుడు కొన్ని సందర్భాలలో జీ అని రేజ్ అవుతుంటాయి వెహికల్స్. ఆ బ్రేక్ పెడల్ వస్తే బదులు యాక్సిలేటర్ పెడల్ వస్తారు, ఇంకా బ్రేక్స్ అది పెరుగుతుంటది అన్నట్టు. అట్లా ఆ ఒక్క క్షణంలో మరి జరిగిపోతుంది. అయితే ఆ స్పీడ్ ఎప్పుడైతే వెళ్ళినో అప్రమత్తంగా ఉండాలి, లేదంటే స్పీడ్ తగ్గించుకోవాలి. రెండోది ఏంటంటే స్పీడ్ కూడా మనకు అక్కడ ఉన్న ట్రాఫిక్ కండిషన్స్ బట్టి, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి, అక్కడ ఉన్న ట్రాఫిక్ కండిషన్స్, పెడెస్ట్రియన్సా, విలేజ్ వచ్చిందా, లేకుంటే అక్కడ ఇంకేదైనా మోటార్ సైకిల్ కానీ సైక్లిస్టులు కానీ, దాని ప్రకారం మనం స్పీడ్ తగ్గాలి. అందుకే మనకు స్పీడ్ లిమిట్స్ దేన్ని బట్టి పెడతారంటే 30 కిలోమీటర్స్ వద్ద మనం నార్మల్ పెడెస్ట్రియన్ గుద్దితే ప్రాణం పోదు అన్నట్టు. 90% ప్రాణం పోదు. మరి ఒక 10% ఎక్కడన్నా తగిలిన దగ్గర తగిలితే ప్రాణం పోవచ్చు. శ్రీనివాస్ గారు, ఇక్కడ స్పీడింగ్ గురించి నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉందండి. ఇప్పుడు ఈ తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులు అనేవి పూర్తిగా తీసేశారు ఆల్మోస్ట్ ఆల్. స్పీడింగ్ అలర్ట్ కానీ స్పీడింగ్ మానిటరింగ్ కానీ ఎక్కువగా ఉండట్లేదు. ఎస్పెషల్లీ ఈ ప్రైవేట్ బస్సులు బాగా స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి నైట్ టైం. సో వీటన్నిటిని కట్టడి చేయాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు మీ ఉద్దేశంలో? చాలా మంచి క్వశ్చన్ చేశారు. ఎందుకంటే స్పీడ్ అనేది మేజర్ కాజు. అయితే స్పీడ్ని అరికట్టాలంటే మన దగ్గర ఉన్న స్టాఫ్ సరిపోదు ఈ పద్ధతిలో చేయాలంటే. దీనికి ఆటోమేటిక్ కెమెరాస్ వచ్చినాయి. లేదు కొన్ని సందర్భాలలో ఏంటంటే టోల్ గేట్స్ వచ్చినాయి. టోల్ గేట్ మధ్యలో మనం డిస్టెన్స్ కూడా చేయొచ్చు. కాకపోతే అది ఏంటంటే అక్కడే స్పాట్లో బండి ఆపి మనం ఫైన్ వేసినట్టయితే దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఏమైతుంది, మనకు బండి మీద చలాను రిజిస్టర్ అవుతుంది, మళ్ళీ ఎప్పుడో ఓనర్ కడతాడు, అసలు ఆ డ్రైవర్కు తెలియదు చలాన్ పడినట్టు. కొన్ని సందర్భాలలో ఓనర్ కూడా తెలియదు, అందుకే లిస్ట్ పెరిగిపోతుంటుంది. ఎప్పుడైతే బండి ఆపుతామో, ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఎయిర్పోర్ట్కి వెళ్తుంటాం, లేట్గా బయలుదేరినాం, డ్రైవర్కి ఏం చెప్తాం, తొందరపడాడు, ఫ్లైట్ లేట్ అవుతుంది అంటాం, డ్రైవర్ ఉరికిస్తాడు. కానీ ఆ చలాన్ పడ్డది ఈ మధ్యలో మెసేజ్ వస్తుంది మనకు, ఒకవేళ మెసేజ్ రాకుండా మనకు తెలియదు, డ్రైవర్కి తెలియదు, అట్లా పెరిగిపోతుంటాయి. ఎప్పుడైతే మనం ఆపుతారో అక్కడ ఆపి అక్కడ పోలీస్ పర్సన్ కానీ ట్రాన్స్పోర్ట్ పర్సన్ కానీ ఆపి పెనాల్టీ వేసిండు అనుకోండి, అది ఎఫెక్టివ్ ఉంటుంది. ఆ ఎఫెక్టివ్నెస్ అనేది ఉండాలంటే అప్పుడప్పుడు రోడ్ మీద ఎన్ఫోర్స్మెంట్ ఉండాలి. కాకపోతే మెకానిజం ఏదైతే, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆల్ ఇండియా టూరిస్ట్ బస్సులు ఉన్నాయి, దాదాపు రోజుకు మినిమం 500 to 600 బస్సులు మన హైదరాబాద్ నుంచి బయలుదేరుతాయి. ఇవన్నిటిని మన హైదరాబాద్ నుంచి వెళ్తాయి, మళ్ళీ హైదరాబాద్కి వచ్చేటివి ఉంటాయి. దాదాపు 1000 బస్సులను కంట్రోల్ చేయాలంటే ఎంత మిషనరీ పెట్టినా సరిపోదు రోడ్ మీద. అందుకని టెక్నాలజీని యూజ్ చేసి, ఇది ఒకటే కాదు చాలా ఉన్నాయి మనకు. స్పీడ్ ఒకటి, ఇప్పుడు ఈ బస్సులే పైన లగేజ్ చేసుకుని వస్తారు, వీళ్ళకి అది మేజర్ ఆదాయం లగేజ్ అనేది. ఆ లగేజ్ చేసుకుని రావడం వల్ల ఏంటంటే దాని సెంటర్ ఆఫ్ గ్రావిటీ చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే లగేజ్ చేస్తారో దాని హైట్ పెరిగిపోద్ది. హైట్ పెరిగిపోవడం వల్ల సెంటర్ ఆఫ్ గ్రావిటీ చేంజ్ అయ్యి టర్నింగ్లలో బండి పల్టీ కొట్టే పరిస్థితి ఉంటుంది. అందుకని ఇవన్నీ కంట్రోల్ చేయాలంటే ఏంటంటే ఆటోమేటిక్గా. రెండోది స్పీడ్ కూడా మనం యాక్చువల్లీ ఈ బస్సులన్నిటికీ జీపీఎస్ ట్రాకింగ్ ఉండాలి. జీపీఎస్ ట్రాకింగ్ ఉండి మన రవాణా శాఖ అనుసంధానం చేసినట్టయితే
మీరు ఎన్నిసార్లు స్పీడ్ లిమిట్ దాటితే అన్ని ఫైన్లు కంటిన్యూస్గా పడుతూనే పోతుంటాయి. ఎప్పుడైతే అట్లా మనకు అంటే ఇప్పుడు ఏమైందంటే స్పీడ్ గాను మనిషి ఉండాలి, ఆడ స్పీడ్ గాను ఉండాలి, ఇది డే టైంలో ఉంటారు, నైట్ టైంలో ఉండరు, మళ్ళీ కొన్ని ప్లేస్లలో ఉంటారు అని ఆల్రెడీ వాళ్ళకి తెలుసు. ఇవన్నీ తప్పించుకొని పోయే పరిస్థితులు ఉంటాయి. అదే మనం ఆటోమేటిక్గా ఒక టెక్నాలజీ ద్వారా ఇంటిగ్రేట్ చేసినాం అనుకోండి, ఒక 2 నిమిషాలలో మళ్ళీ స్పీడ్ పెడితే మళ్ళీ ఒక చలాన్ జనరేట్ కావాలి. అవును. అట్లా జనరేట్ చేసినట్టయితేనే మనకు ఈ స్పీడ్ కంట్రోల్ అనేది. రెండోది ఏంటంటే మనకు మ్యాన్ పవర్ కూడా అంత అవసరం లేదు టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేస్తే. ఆల్రెడీ ఓనర్స్ వాళ్ళు వాళ్ళ యాప్లలో చూసుకుంటారు, బండి ఎక్కడ ఆగింది, ఎంతసేపు ఆగింది, ఎంత స్పీడ్ పోయింది అనేది ఓనర్స్ చూసుకుంటూ ఉంటారు రెగ్యులర్ గా. దాంట్లో మనకు రవాణా శాఖకు అనుసంధానం అనుసంధానం చేస్తే సరిపోతుంది. సార్ ఇప్పుడు ఇంకొక విషయం సార్, ఇక్కడ ఇప్పుడు ప్రైవేట్ బస్సులు చాలా చాలా ఎక్కువైపోయాయి. ఇటు తెలంగాణనే కాదు అన్ని రాష్ట్రాల్లో ఎక్కువైపోయాయి. మరి కొన్ని అవుట్ సైడ్ రిజిస్ట్రేషన్స్ బండ్లు కూడా ఇక్కడికి తెలంగాణకు రావడం కానీ జరుగుతుంది. వాళ్ళలో ఆ వచ్చిన బస్సులు సరైన బస్సా లేదా సరైన డ్రైవరా అన్న మానిటరింగ్ కూడా ఎక్కడా జరగట్లేదు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అయితే ఇందులో మనకు ఆల్ ఇండియా టూరిస్ట్ వెహికల్స్ రూల్స్ అని కొత్తగా అంటే 2021లో వచ్చినాయి, 22లో 23లో కూడా అమెండ్ అయినాయి. వీటి వల్ల ఏమైందంటే లిబరలైజ్ అయిపోయింది మొత్తం. ఈ లిబరలైజ్ వల్ల ఒకటి ఏంటంటే తక్కువ ట్యాక్స్ లో ఎన్ని స్టేట్లు అనేది ఆల్ ఇండియాలో ఎక్కడైనా తిరగచ్చు. దీనివల్ల కంట్రోల్ అనేది తప్పింది. మీరు అన్నది ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. ఎట్లా అంటే ప్రస్తుతానికి ఇదే బస్ చూద్దాం, ఇది డయ్యూ డామన్లో రిజిస్ట్రేషన్ అయింది, ఆడికెళ్ళి ఒరిస్సా పోయింది. ఒడిశాలో ఫిట్నెస్ జరుగుతుంటది. ఫిట్నెస్ అనేది ఇన్స్పెక్షన్ అనేది ఒడిశాలో జరుగుతుంటది. తిరుగుడు మాత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తిరుగుతున్నది. ఇప్పుడు దీని మీద కంట్రోల్ అంటే మనం ఇది కంట్రోల్ చేయాలంటే రోడ్డు మీద ఇన్స్పెక్షన్లు జరగాలి. రోడ్ ఇన్స్పెక్షన్లు జరిగినప్పుడు అంత మిషనరీ మనకు ఉందా రోడ్డు మీద లేదు కదా, చేసేంత లేదు. ఒకవేళ ఏదైనా ఆఫీసర్ కొంత మరి రోడ్డు మీద ఫ్రీక్వెంట్ ఇన్స్పెక్షన్ చేసిండంటే వాళ్ళకి ఏదో రకంగా ప్రెషర్ వస్తుంది, అది ఆపేస్తారు. అట్లా అయితే రోడ్డు మీద మనకు ఆటోమేటిక్గా టెక్నాలజీ యూజ్ చేసి జరుగుతుండాలి. ఆ టెక్నాలజీకి సపోర్ట్గా కొంతమందితోటి అంటే తక్కువ మందితోటి మనం ర్యాండమ్ ఇన్స్పెక్షన్, ఈ టెక్నాలజీలు కూడా మీరు అన్నట్టు బయట ఇప్పుడు మనకు ఫోటో తీసి పంపించాలా, బయట ఏదైనా డ్యామేజ్ అయింది, ఏదైనా అయింది, అద్దం పగిలింది, ఏదైనా ఉంది అనుకోండి, ఇమీడియట్ ఆన్ ద వేళ సపోజ్ అది హైదరాబాద్, బెంగళూరు NH-44 మీద పోతుంది. NH-44 మీద ఉన్న ఆఫీసర్లను అలర్ట్ చేయాలి. సపోజ్ ఒక గద్వాల్ ఉంది అనుకోండి, గద్వాల్ నుంచి మహబూబ్ నగర్ పోతుంది, ఆ గద్వాల్ నుంచి మహబూబ్ నగర్ బయలుదేరినప్పుడు కూడా మహబూబ్ నగర్ ఆఫీసర్ని అలర్ట్ చేయాలి. కరెక్ట్. ఆ నెల్లి ఆపి ముందుకెళ్లకుండా ప్రమాదం జరగకుండా అరికట్టచ్చు. టెక్నాలజీ యూజ్ చేసుకుని చాలా చేయొచ్చు. శ్రీనివాస్ గారు, ఇంకొక పాయింట్ అండి, యాక్చువల్లీ మీరు ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్లో పనిచేశారు కాబట్టి అడుగుతున్నాను. ఈ ఏసీ బస్సు ఏదంటే ఏసీ బస్సు ఎప్పుడైనా యాక్సిడెంట్ అయితే ఇలా మంటలు రావడం తరచూ చూస్తూ ఉన్నాం. నిజంగా ఏసీ బస్సులు అంత ప్రమాదకరం అంటారా? అయితే ఒక్క ఏసీ బస్సే కాదు, ఇప్పుడు ప్రపంచంలో దాదాపు రోజు 2-3 బస్సులు ప్రమాదం జరుగుతుంటాయి. ఇది ఫైర్ ప్రమాదాలే, మిగతా ప్రమాదాలు కాదు నేను మాట్లాడేది. ఫైర్ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇందులో ఒకటి ఏంటంటే డ్రైవర్ అప్రమత్తంగా ఉండడం వల్ల కొన్ని ప్రమాదాలు నివారించవచ్చు. సపోజ్ ఈ ఎగ్జాంపుల్ ఈ బస్సు తీసుకుందాం. ఇలాంటి బస్సులలో ఏంటంటే ఇది అందరం మనం ఓల్వో అంటున్నాం, కానీ నేను చూసిన దాని ప్రకారం, నా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది స్కానియా అనే కంపెనీ. అయితే దీనిలో సెన్సర్స్ ఉంటాయి ఇంజన్ కంపార్ట్మెంట్లో. ఎక్కడెక్కడైతే ఫైర్ జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయో, నాకు తెలిసి ఓల్వో బస్సులు అయితే ఒక ఇంజన్ కంపార్ట్మెంట్లో 6 పైగా సెన్సార్స్ ఉంటాయి. ఆ సెన్సార్ పని ఏంటంటే ఎప్పుడైతే ఫైర్ స్టార్ట్ అయిద్దో ఇమీడియట్ డ్రైవర్కి అలర్ట్ చేస్తుంది, డ్రైవర్కు మెసేజ్ వస్తుంది, ప్లస్ బీప్ వస్తుంది. మన అంటే ఏంది దురదృష్టం ఏంటంటే డ్రైవర్కు ఆ మెసేజ్ చదవడానికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాదు. ఓకే. అయితే దీని కొరకు పాలెం బస్ అయినప్పుడు నేను ఒకటి సజెస్ట్ చేశాను మోర్తులో రిపోర్ట్ ఇచ్చి, ఏంది అంటే చదవడం కంటే వాయిస్ మెసేజ్, కరెక్ట్, దాన్ని వాయిస్ మెసేజ్గా కన్వర్ట్ చేసి అట్లే పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ పెట్టినట్టయితే బస్సులో డ్రైవర్తో పాటు ప్యాసింజర్స్ కూడా అలర్ట్ అవుతారు. అవును. ఇప్పుడు ప్యాసింజర్లు 40 మంది ప్యాసింజర్లు ఉంటారు మినిమం, 40 మంది పూర్తి గాఢ నిద్రలో ఉండరు. అవును. ఎవరో 2-3 కనీసం అంటే మైక్ లో వస్తే ఇని అలర్ట్ అయ్యేది, ఆ 2-3 మిగతా అందరినీ అలర్ట్ చేస్తారు. అలర్ట్ చేస్తారు. అలర్ట్ చేసి మరి అంత ముఖ్యంగా ఏంటంటే
5 minutes లోపటానికి మనం ప్రమాదం ఇది ఫైర్ స్టార్ట్ అయిన 5 minutes లా ఏంటంటే 5 minutes లా పొగ అంతా కమ్ముకొని అంటే ఎక్స్పెరిమెంట్స్ చేశారు స్వీడన్ లో. ఆ ఎక్స్పెరిమెంట్ ఒక రిజల్ట్ చెప్తున్నాను నేను. 5 minutes లో మనకు పొగంతా అలా దట్టంగా వెళ్ళిపోయి మనకు ఒకటేమో వీళ్ళు పడుకొని ఉంటారు కాబట్టి రాత్రి పూట మంచి నిద్రలో ఉంటారు కాబట్టి ఆ స్మోక్ అంతా కూడా మనకు కెమికల్స్ వల్ల పాయిజనస్ స్మోక్ ఉంటుంది. దాన్ని పీల్చుకొని అన్కాన్షియస్ స్టేట్కి వెళ్ళి ఇక అందులోనే కుర్చీలోనే ఉండిపోతారు, లేవలేరు. ఆ 5 minutesలే మనం అలర్ట్ అయిపోయి బయటకు వెళ్ళినట్టయితే ప్రాణాలు దక్కించుకోగలుగుతాం. ఇక 13 minutes అయితే మొత్తం బస్సే కాలిపోతుంది. దాదాపు 13 minutes లా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ బస్సు బర్న్ అయిపోతుంది. అంటే అది దేనివల్ల సార్ అంత త్వరగా కాలిపోవడానికి గల కారణాలు ఏంటి? ఒకటి అందులో ఉండే మెటీరియల్ అంతా ప్లైవుడ్, ప్లాస్టిక్, రెగ్జిన్ సీట్లు, ఇవన్నీ తొందరగా మంటలు అంటుకొని ఫోము, సీట్లలో ఉన్న ఫోము, ఇవన్నీ ఒకటేమో తొందరగా మంట అంటుకుంటుంది, రెండవది ఈ దానిలో పాయిజనస్ గ్యాసెస్ డెవలప్ అవుతాయి. ఇంకొకటి వీళ్ళు ప్యాసింజర్సే కాకుండా లోడ్స్ తీసుకొస్తారు, కింద నింపుతారు, మీద నింపుతారు. ఆ లోడ్లో ఏముందా, ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ ఉందా, ఇంకేముంది కూడా మనకు తెలియదు. ఇవన్నీ కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ లోడ్స్, ఇది గూడ్స్ క్యారింగ్ ఇందులో అది బ్యాండ్. యాక్చువల్లీ కేసులు రాస్తుంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు, కానీ ఇవాళ రాస్తే ఫైన్ కడతారు. దానికి ఫైన్ కూడా 2,000 రూపాయలు వయలేషన్ ఆఫ్ పర్మిట్ కండిషన్స్, 2,000 రూపాయలు ఫైన్ కడతారు, వెళ్ళిపోతారు. అది దాన్ని ఇంకా చట్టం అంటే ఒక 2 ఫైన్ల తర్వాతనో 3 ఫైన్ల తర్వాతనో పర్మిట్ క్యాన్సిల్ చేసి, దాని తర్వాత పర్మిట్ క్యాన్సిల్ చేసి ఒక సస్పెండ్ చేసి మళ్ళీ ఇచ్చినాక మళ్ళీ వయలేట్ చేసిండు అనుకోండి, ఓనర్కు పనిష్మెంట్ ఏదైనా 1 month జైలు కానీ 2 months జైలు కానీ ఇట్లా పెట్టినట్టయితే కొద్దిగా అది దాన్ని అరికట్టడానికి ఛాన్స్ ఉంటుంది. సార్ ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పొచ్చు కదా మనకి, ఇందాక మీరు అన్నట్టు అనుసంధానం చేస్తూ స్పీడ్ లిమిట్ అదంతా మొత్తం డ్రైవర్ని అప్రమత్తం చేస్తూ టోల్స్ దగ్గర ఆపేయచ్చు కదా సార్. టోల్స్ చాలా దగ్గరగానే ఉంటాయి కదా, ఎక్కడ టోల్ దగ్గరకి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఆ బస్సు స్పీడ్కి వెళ్తున్నప్పుడు ఆపేయచ్చు కదా. ఆపేయచ్చు, కానీ టోల్స్ అథారిటీ లేదు మనకు. మోటార్ వెహికల్ యాక్ట్ లో ఓన్లీ పోలీస్ ఆఫీసర్ ఆర్ మన రవాణా శాఖ అధికారులు ఆపడానికే మనకు మోటార్ వెహికల్ యాక్ట్ లో పొందుపరిచింది. అయితే మీరు అన్నట్టు టోల్స్ లో ఆపాల్సిన అవసరమే కాకుండా, మీకు సపోజ్ నేను ప్రయాణిస్తున్న బస్సులో ఇటువంటి ఓవర్ స్పీడ్ పోతుంది, డ్రైవర్ చెప్తే ఏం లేదు, డైల్ 100 ఈజ్ యూనివర్సల్. మీరు 100కు డైల్ చేసినట్టయితే అక్కడ ఉన్న లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్తుంది, వాళ్ళు వచ్చి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటారు. వచ్చి అట్లీస్ట్ ఫస్ట్ డ్రైవర్ను వార్న్ చేయడమో, లేకుంటే కొన్ని సందర్భాల్లో అంటే ఓవర్ స్పీడ్ పెనాల్టీ చేయాలంటే మనం రికార్డ్ చేయాలి. మనకి రికార్డ్ చేసింది ఉండదు కాబట్టి వార్నింగ్ ఇచ్చో, లేదంటే వీళ్ళ స్టేట్మెంట్ ప్రకారం మరి ఏదైనా ఫైన్ వేసి పంపించవచ్చు. అట్లా వాళ్ళలో ఉన్న వాళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సందర్భాలలో డ్రైవర్ డాబాలలో మందు తాగుతాడు. మీకు తెలుసు షిరిడి బస్ యాక్సిడెంట్ ఒకటైంది, అందులో కూడా చాలా మంది చనిపోయారు నల్దుర్గ్ దగ్గర. అందులో డ్రైవర్ మరి దాబాలు ఆపినప్పుడు ఏంటంటే దాబా యజమాని డ్రైవర్లకు మర్యాద చేయడానికి వేరే రూమ్ లో అరేంజ్ చేయడం, థమ్స్అప్ లో ఇది ఆల్కహాల్ కలిపి ఇవ్వడం, ఇవన్నీ అటువంటివి చూసినప్పుడు ఏంటంటే వెంటనే అందులో ఉన్న ప్యాసింజర్ కానీ ఎవరైనా కానీ అటువంటి దగ్గర ప్యాసింజర్స్ కూడా అప్రమత్తత ఉండాలి. ఎందుకంటే ఇతరులతో పాటు వాళ్ళ ప్రాణాలు కూడా అందులో ఉన్నాయి. అవును, కాబట్టి ప్యాసింజర్ కూడా అప్రమత్తంగా ఉండి 100కు కాల్ చేసినట్లయితే పోలీసు వచ్చి వాళ్ళు తగిన చర్యలు తీసుకొని ప్రమాదం జరగకుండా నివారించవచ్చు. అయితే దీనికి మనం ఒక గవర్నమెంట్నే బ్లేమ్ చేయడం, లేకుంటే ఒక డ్రైవర్నే బ్లేమ్ చేయడం, ఓనర్నే కాకుండా వాళ్ళ ఉన్న ప్యాసింజర్లకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ అంటే ఇదే, వాళ్ళు చూసినప్పుడు డైల్ 100 కాల్ చేయడం, కానీ ఫస్ట్ డ్రైవర్కు కన్విన్స్ చేయడం. కానీ డ్రైవర్ కన్విన్స్ చేయడం చాలా మటుకు కాదు, ఎందుకంటే అక్కడ మళ్ళీ కొద్దిగా ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయ్యి దాన్ని ఎక్కడికో దారి తీయడం జరుగుతుంది. నాకు ఒకసారి బస్సులో దిగి కాల్ చేసి అంటే ఎక్కడ హైదరాబాద్ ఎక్కిండు ఆయన. హైదరాబాద్ ఎక్కి చాలా మందిని ఎక్కించిండు అని నేను హైదరాబాద్ నుంచి ఎక్కడికి ఆదిలాబాద్ కాల్ చేసి నేను చెప్పిన, నువ్వు హైదరాబాద్లో ఉన్నావు, హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వచ్చే వరకు 300 కిలోమీటర్లు, ఏదైనా జరగచ్చు, నువ్వు అక్కడ డైల్ 100కి చేయమంటే చేయలే. మళ్ళీ ఎక్కడ నేను ఆదిలాబాద్ ఆపి దాన్ని కేసు బుక్ చేయించాల్సి వచ్చింది. అట్లా ఇప్పుడు ఆ మధ్యలో ఏదన్నా చాలా మంది నష్టపోతారు కదా. రైట్ సార్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మీ అమూల్యమైన అభిప్రాయాలు దీని గురించి తెలిపినందుకు థ్యాంక్స్ అలాట్ సార్. ప్రమాదం అనేది ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా రావచ్చు. అప్రమత్తత, అనుసంధానం ఈ రెండు పాటించగలిగితే
మనం ప్రమాదాన్ని నుంచి తప్పించుకోవచ్చు ప్రయాణంలో అని శ్రీనివాస్ గారు చెప్తున్నారు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి డిజిటల్. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.